యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి. తెలుగు డైలీ ఆడియో బైబిల్ యెహోషువ 9వ అధ్యాయము. యొర్దాను అవతలనున్న మన్యములోను లోయలోను లెబానోను నెదుటి మహాసముద్ర తీరమందంతటను ఉన్న హిత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు అను వారి రాజులందరూ జరిగిన దానిని వినినప్పుడు వారు యెహోషువతోనూ ఇశ్రాయేలీయులతోనూ యుద్ధము చేయుటకు కూడి వచ్చిరి. యెహోషువ యెరికోకును హాయికిని చేసిన దానిని గిబియోను నివాసులు వినినప్పుడు వారు కపటోపాయము చేసి రాయబారులమని వేషము వేసుకుని బయలుదేరి తమ గాడిదలకు పాత గోనెలు కట్టి పాతగిలి చినిగి కొట్టబడియున్న ద్రాక్షరసపు సిద్దెలు తీసుకొని పాతగిలి మాసికలు వేయబడిన చెప్పులు పాదములకు తొడుగుకొని పాత బట్టలు కట్టుకొని వచ్చిరి. వారు ఆహారముగా తెచ్చుకొనిన భక్ష్యములన్నీయు ఎండిన ముక్కలుగా నుండెను. వారు గిల్గాలు నందలి పాళెంలోనున్న యెహోషువ యొద్దకు వచ్చి, మేము దూరదేశము నుండి వచ్చిన వారము, మాతోనొక నిబంధన చేయుడని అతనితోనూ ఇశ్రాయేలీయులతోనూ చెప్పగా, ఇశ్రాయేలీయులు, మీరు మా మధ్యన నివసించుచున్నవారేమో, మేము మీతో ఏలాగు నిబంధన చేయగలమని ఆ హివ్వీయులతో ననిరి. వారు, మేము నీ దాసులమని యెహోషువతో చెప్పినప్పుడు, యెహోషువ, మీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చితిరి అని వారిని అడుగగా, వారు, నీ దేవుడైన యెహోవా నామమును బట్టి నీ దాసులమైన మేము బహుదూరము నుండి వచ్చితిమి. ఏలయనగా ఆయన కీర్తిని, ఆయన ఐగుప్తులో చేసిన సమస్తమును యొర్దానుకు అద్దరినున్న హెష్బోను రాజైన సీహోనును, అష్తారోతులోనున్న బాషాను రాజైన ఓగు అను అమోరీయుల ఇద్దరు రాజులకు ఆయన చేసినదంతయు వింటిమి. అప్పుడు మా పెద్దలను, మా దేశ నివాసులందరూ మాతో, మీరు ప్రయాణము కొరకు ఆహారము చేత పట్టుకొని వారిని ఎదుర్కొనబోయి, వారితో, మేము మీ దాసులము గనుక మాతో నిబంధన చేయుడి అని చెప్పుడి అనిరి. మీ యొద్దకు రావాలనని బయలుదేరిన దినమున మేము సిద్ధపరచుకొని మా ఇండ్ల నుండి తెచ్చుకొనిన మా వేడి భక్ష్యములు ఇవే. ఇప్పటికి అవి ఎండి ముక్కలాయెను. ఈ ద్రాక్షరసపు సిద్దెలను మేము నింపినప్పుడు అవి క్రొత్తవే. ఇప్పటికి అవి చినిగిపోయెను. బహుదూరమైన ప్రయాణము చేసినందున ఈ మా బట్టలను చెప్పులను పాతగిలిపోయినని అతనితో చెప్పిరి. ఇశ్రాయేలీయులు యెహోవా చేత సెలవు పొందకయే వారి ఆహారంలో కొంత పుచ్చుకొనగా, యెహోషువ ఆ వచ్చిన వారితో సమాధానపడి వారిని బ్రతుకనిచ్చుటకు వారితో నిబంధన చేసెను. మరియు సమాజ ప్రధానులు వారితో ప్రమాణము చేసిరి. అయితే వారితో నిబంధన చేసి 3 దినములైన తరువాత వారు తమకు పొరుగువారు, తమ నడుమును నివసించువారేయని తెలుసుకొనిరి. ఇశ్రాయేలీయులు సాగి 3వ నాడు వారి పట్టణములకు వచ్చిరి. వారి పట్టణములు గిబియోను, కెఫీరా, బెయేరోతు, కిర్యత్యారీము అనునవి. సమాజ ప్రధానులు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా తోడని వారితో ప్రమాణం చేసిండిరి గనుక ఇశ్రాయేలీయులు వారిని హతము చేయలేదు. కాగా సమాజమంతయు ప్రధానులకు విరోధముగా మొర్రపెట్టిరి. అందుకు సమాజ ప్రధానులందరూ సర్వసమాజముతో ఇట్లనిరి, మనము ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా తోడని వారితో ప్రమాణము చేసితిమి గనుక మనము వారికి హాని చేయకూడదు. మనము వారితో చేసిన ప్రమాణము వలన మన మీదికి కోపము రాకపోవున్నట్లు ఆ ప్రమాణమును బట్టి వారిని బ్రతకనీయవలెనని చెప్పి వారిని బ్రతకనీయుడని సెలవిచ్చిరి గనుక ప్రధానులు తమతో చెప్పినట్లు వారు సర్వసమాజమునకును కట్టెలు నరుకువారుగాను నీళ్లు చేదువారుగాను ఏర్పడిరి. మరియు యెహోషువ వారిని పిలిపించి ఇట్లనెను, మీరు మా మధ్యన నివసించువారై ఇండియు మేము మీకు బహుదూరముగానున్న వారమని చెప్పి మమ్ము నేల మోసపుచ్చితిరి. ఆ హేతువు చేతను మీరు శాపగ్రస్తులగుదురు. దాస్యము మీకెన్నడనూ మానదు. నా దేవుని ఆలయమునకు మీరు కట్టెలు నరుకువారును నీళ్లు చేదువారునై ఇండక మానరు. అందుకు వారు యెహోషువను చూచి, నీ దేవుడైన యెహోవా ఈ సమస్త దేశమును మీకిచ్చి మీ ఎదుట నిలవకుండా ఈ దేశ నివాసులందరినీ నశింపజేయునట్లు
తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినని నీ దాసులకు రూఢిగా తెలుపబడెను. గనుక మేము మా ప్రాణముల విషయంలో నీ వలన మిక్కిలి భయపడి ఇలాగు చేసితిమి. కాబట్టి మేము నీ వశముననున్నాము. మాకేమి చేయుట నీ దృష్టికి న్యాయమో, ఏది మంచిదో అదే చేయుమని యెహోషువకు ఉత్తరమిచ్చిరి. కాగా అతడు అలాగు చేసి ఇశ్రాయేలీయులు గిబియోనీయులను చంపకుండా వారి చేతులలో నుండి విడిపించెను. అయితే సమాజము కొరకును యెహోవా ఏర్పరచుకొను చోటున నుండు బలిపీఠము కొరకును కట్టెలు నరుకువారుగాను నీళ్లు చేదువారుగాను యెహోషువ ఆ దినమందే వారిని నియమించెను. నేటి వరకు వారు ఆ పని చేయువారై ఉన్నారు. యెహోషువ 10వ అధ్యాయము. యెహోషువ హాయిని పట్టుకొనిన సంగతియు, అతడు యెరికోను దాని రాజును నిర్మూలము చేసినట్టు హాయిని దాని రాజును నిర్మూలము చేసిన సంగతియు, గిబియోను నివాసులు ఇశ్రాయేలీయులతో సంధి చేసుకుని వారితో కలుసుకొనిన సంగతియు యెరూషలేము రాజైన అదోనీసెదకు వినినప్పుడు అతడును అతని జనులను మిగుల భయపడిరి. ఏలయనగా గిబియోను గొప్ప పట్టణమై రాజధానులలో ఎంచబడినది. అది హాయి కంటే గొప్పది. అక్కడి జనులందరూ శూరులు. అంతటా యెరూషలేము రాజైన అదోనీసెదకు గిబియోనీయులు యెహోషువతోనూ ఇశ్రాయేలీయులతోనూ సంధి చేసియున్నారు. మీరు నా యొద్దకు వచ్చి నాకు సహాయం చేసిన ఎడల మనము వారి పట్టణమును నాశనము చేయుదుమని హెబ్రోను రాజైన హోహాము నొద్దకును, యర్మూతు రాజైన పిరాము నొద్దకును, లాకీషు రాజైన యాఫీయ యొద్దకును, ఎగ్లోను రాజైన దెబీరు నొద్దకును వర్తమానము పంపెను. కాబట్టి అమోరీయుల 5 రాజులను, అనగా యెరూషలేము రాజును, హెబ్రోను రాజును, యర్మూతు రాజును, లాకీషు రాజును, ఎగ్లోను రాజును కూడుకొని తామును తమ సేనలన్నీయు బయలుదేరి గిబియోను ముందర దిగి గిబియోనీయులతో యుద్ధము చేసిరి. గిబియోనీయులు మన్యములలో నివసించు అమోనీయుల రాజులందరూ కూడి మా మీదికి దండెత్తి వచ్చియున్నారు గనుక నీ దాసులను చెయ్యి విడువక త్వరగా మా యొద్దకు వచ్చి మాకు సహాయము చేసి మమ్మను రక్షించుమని గిల్గాలులో దిగియున్న పాళెములో యెహోషువకు వర్తమానము పంపగా, యెహోషువయు అతని యొద్దనున్న యోధులందరూ పరాక్రమము గల శూరులందరూ గిల్గాలు నుండి బయలుదేరిరి. అప్పుడు యెహోవా వారికి భయపడకుము, నీ చేతికి వారిని అప్పగించియున్నాను, వారిలో ఎవడనూ నీ ఎదుట నిలువడని యెహోషువతో సెలవీయగా, యెహోషువ గిల్గాలు నుండి ఆ రాత్రి అంతయు నడిచి వారి మీద హఠాత్తుగా పడెను. అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట వారిని కలవరపరచగా, యెహోషువ గిబియోను నెదుట మహాఘోరముగా వారిని హతము చేసెను. బేత్ హోరోనుకు పైకి పోవు మార్గమున అజేకా వరకును మక్కేదా వరకును యోధులు వారిని తరిమి హతము చేయుచూ వచ్చిరి. మరియు వారు ఇశ్రాయేలీయుల ఎదుటి నుండి బేత్ హోరోనుకు దిగిపోవు త్రోవను పారిపోవుచుండగా, వారు అజేకాకు వచ్చు వరకు యెహోవా ఆకాశము నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేసెను. గనుక వారు దానిచేత చనిపోయిరి. ఇశ్రాయేలీయులు కత్తివాత చంపిన వారికంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయిరి. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అనుమాట యాషారు గ్రంథములో వ్రాయబడి ఉన్నది గదా. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒకనాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందేగాని దానికి తర్వాతనే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలీల పక్షముగా యుద్ధము చేసెను. అప్పుడు యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలీలందరూ గిల్గాలులోనున్న పాళెములోనికి తిరిగి వచ్చిరి. ఆ రాజులు 5 పారిపోయి మక్కేదాయందలి గుహలో దాగియుండిరి. మక్కేదాయందలి గుహలో దాగియున్న ఆ రాజులు 5 దొరికిరని యెహోషువకు తెలుపబడినప్పుడు యెహోషువ ఆ గుహ ద్వారమునకడ్డముగా గొప్ప రాళ్లను దొర్లించి వారిని కాచుటకు మనుషులను ఉంచుడి. మీ దేవుడైన యెహోవా
మీ శత్రువులను మీ చేతికి అప్పగించి ఉన్నాడు గనుక వారిని తమ పట్టణములలోనికి మరలా వెళ్లనీయకుండా మీరు నిలువక వారిని తరిమి వారి వెనుకటి వారిని కొట్టివేయుడనెను. వారు బొత్తిగా నశించు వరకు యెహోషువయు ఇశ్రాయేలీయులను బహుజన సంహారము చేయుట కడతేర్చిన తరువాత వారిలో మిగిలియున్నవారు ప్రాకారము గల పట్టణములలో చొచ్చిరి. జనులందరూ మక్కేదా యందలి పాళెములోనున్న యెహోషువ యొద్దకు సురక్షితముగా తిరిగి వచ్చిరి. ఇశ్రాయేలీయులకు విరోధముగా ఒక మాట అయినను ఆడుటకు ఎవనికిని గుండె చాలకపోయెను. యెహోషువ ఆ గుహకు అడ్డము తీసివేసి గుహలో నుండి ఆ 5 రాజులను నా యొద్దకు తీసుకుని రండని చెప్పగా వారు అలాగు చేసి యెరూషలేము రాజును, హెబ్రోను రాజును, యర్మూతు రాజును, లాకీషు రాజును, ఎగ్లోను రాజును ఆ రాజులను 5 ఆ గుహలో నుండి అతని యొద్దకు తీసుకుని వచ్చిరి. వారు ఆ రాజులను వెలుపలికి రప్పించి యెహోషువ యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు యెహోషువ ఇశ్రాయేలీయులనందరినీ పిలిపించి తనతో యుద్ధమునకు వెళ్లి వచ్చిన యోధుల అధిపతులతో, మీరు దగ్గరకు రండి, ఈ రాజుల మెడల మీద మీ పాదముల నుంచుడని చెప్పగా వారు దగ్గరకు వచ్చి వారి మెడల మీద తమ పాదముల నుంచిరి. అప్పుడు యెహోషువ వారితో, మీరు భయపడకుడి, జడియకుడి, దృఢత్వము వహించి ధైర్యముగా నుండుడి. మీరు ఎవరితో యుద్ధము చేయుదురో ఆ శత్రువులకందరికీ యెహోవా వీరికి చేసినట్టు చేయుననెను. తరువాత యెహోషువ వారిని కొట్టి చంపి 5 చెట్ల మీద వారిని ఉరిదీసెను. వారి శవములు సాయంకాలము వరకు ఆ చెట్ల మీద వ్రేలాడుచుండెను. ప్రొద్దుగ్రుంకు సమయమున యెహోషువ సెలవీయగా జనులు చెట్ల మీద నుండి వారిని దించి వారు దాగిన గుహలోనే ఆ శవములను పడవేసి ఆ గుహ ద్వారమున గొప్ప రాళ్లను వేసిరి. ఆ రాళ్లు నేటి వరకున్నవి. ఆ దినమున యెహోషువ మక్కేదాను పట్టుకుని దానిని దాని రాజును కత్తివాతను హతము చేసెను. అతడు వారిని దానిలోనున్న వారినందరినీ నిర్మూలము చేసెను. యెరికో రాజునకు చేసినట్లు మక్కేదా రాజునకు చేసెను. యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలీయులందరూ మక్కేదా నుండి లిబ్నాకు వచ్చి లిబ్నా వారితో యుద్ధము చేసిరి. యెహోవా దానిని దాని రాజును ఇశ్రాయేలీయులకు అప్పగింపగా వారు నిశ్శేషముగా దానిని దానిలోనున్న వారినందరినీ కత్తివాతను హతము చేసిరి. అతడు యెరికో రాజునకు చేసినట్లు దాని రాజునకును చేసెను. అంతట యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలీయులందరూ లిబ్నా నుండి లాకీషుకు వచ్చి దాని దగ్గర దిగి లాకీషు వారితో యుద్ధము చేయగా యెహోవా లాకీషును ఇశ్రాయేలీయుల చేతికి అప్పగించెను. వారు 2వ దినమున దానిని పట్టుకొని తాము లిబ్నాకు చేసినట్లే దానిని దానిలోనున్న వారినందరినీ కత్తివాత హతము చేసిరి. లాకీషుకు సహాయము చేయుటకు గెజెరు రాజైన హోరాము రాగా యెహోషువ నిశ్శేషముగా అతనిని అతని జనులను హతము చేసెను. అప్పుడు యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలీయులందరూ లాకీషు నుండి ఎగ్లోనునకును వచ్చి దాని ఎదుట దిగి దాని నివాసులతో యుద్ధము చేసి ఆ దినమున దానిని పట్టుకొని కత్తివాతను వారిని హతము చేసిరి. అతడు లాకీషుకు చేసినట్లే దానిలోనున్న వారినందరినీ ఆ దినము నిర్మూలము చేసెను. అప్పుడు యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలీయులందరూ ఎగ్లోను నుండి హెబ్రోను మీదికి పోయి దాని జనులతో యుద్ధము చేసి దానిని పట్టుకొని దానిని దాని రాజును దాని సమస్త పురములను దానిలోనున్న వారినందరినీ కత్తివాతను హతము చేసిరి. అతడు ఎగ్లోనుకు చేసినట్లే దానిని దానిలోనున్న వారినందరినీ నిర్మూలము చేసెను. అప్పుడు యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలీయులందరూ దెబీరు వైపు తిరిగి దాని జనులతో యుద్ధము చేసి దానిని దాని రాజును దాని సమస్త పురములను పట్టుకొని కత్తివాతను హతము చేసి దానిలోనున్న వారినందరినీ నిర్మూలము చేసిరి. అతడు హెబ్రోనుకు చేసినట్లు లిబ్నాకును దాని రాజుకును చేసినట్లు అతడు దెబీరుకును దాని రాజునకును చేసెను. అప్పుడు యెహోషువ మన్య ప్రదేశమును దక్షిణ ప్రదేశమును షెఫేలా ప్రదేశమును చరియల ప్రదేశమును వాటి రాజులనందరినీ జయించెను. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు అతడి శేషమేమీయూ లేకుండా
ఊపిరిగల సమస్తమును నిర్మూలము చేసెను. కాదేషు బర్నేయ మొదలుకొని గాజా వరకు, గిబియోను వరకు, గోషెను దేశమంతటిని యెహోషువ జయించెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇశ్రాయేలీల పక్షముగా యుద్ధము చేయుచుండెను గనుక ఆ సమస్త రాజులనందరినీ వారి దేశములను యెహోషువ ఒక్క దెబ్బతోనే పట్టుకొనెను. తరువాత యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలీలందరూ గిల్గాలులోని పాళెమునకు తిరిగి వచ్చిరి. లూకా సువార్త 3వ అధ్యాయము. తిబేరి కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరమందు యూదయకు పొంతిపిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతురయ త్రకోనీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబిలేనే దేశమునకు లూసానియా అధిపతిగాను, అన్నయు కయపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకర్యా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను. అంతటా అతడు వచ్చి పాపక్షమాపణ నిమిత్తము మారుమనస్సు విషయమైన బాప్తిస్మము పొందవలెనని యోర్దాను నది ప్రదేశమందంతటా ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాలము చేయుడి. ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును. వంకర మార్గములు తిన్నని వగును, కరకు మార్గములు నున్నని వగును. సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యములో కేకలు వేయుచున్న యొకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా వాక్యముల గ్రంథమందు వ్రాయబడినట్టు ఇది జరిగెను. అతడు తన చేత బాప్తిస్మం పొందవచ్చిన జనసమూహములను చూచి, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సునకు తగిన ఫలములు ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరనుకొన మొదలు పెట్టుకొనవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పెను. అందుకు జనులు, అలాగైతే మేమేమి చేయవలెనని అతనిని అడుగగా, అతడు 2 అంగీలు గలవాడు ఏమీయు లేనివానికి ఇయ్యవలెననియు, ఆహారము గలవాడును అలాగే చేయవలెననియు వారితో చెప్పెను. సుంకరులను బాప్తిస్మము పొందవచ్చి, బోధకుడా, మేమేమి చేయవలెనని అతనిని అడుగగా, అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దని వారితో చెప్పెను. సైనికులను మేమేమి చేయవలెనని అతనిని అడిగిరి. అందుకు అతడు, ఎవనిని బాధ పెట్టకయు ఎవని మీదను అపనింద వేయకయు మీ జీతములతో తృప్తి పొందియుండుడని వారితో చెప్పెను. ప్రజలు కనిపెట్టుచు ఇతడు క్రీస్తయుండునేమో అని అందరును యోహానును గూర్చి తమ హృదయములలో ఆలోచించుకొనుచుండగా, యోహాను, నేను నీళ్లలో మీకు బాప్తిస్మమిచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడొకడు వచ్చుచున్నాడు. ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మమిచ్చును. ఆయన చేట ఆయన చేతిలోనున్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరని అగ్నితో పొట్టు కాల్చి వేయునని అందరితో చెప్పెను. ఇదియుగాక అతడింకను చాలా సంగతులు చెప్పి ప్రజలను హెచ్చరించుచు వారికి సువార్త ప్రకటించుచుండెను. అయితే చతుర్థాధిపతి అయిన హేరోదు చేసిన సకల దుష్కార్యముల నిమిత్తమును అతని సోదరుని భార్య అయిన హేరోదియ నిమిత్తమును యోహాను అతనిని గద్దించినందుకు అది వరకు తాను చేసినవన్నీయు చాలవన్నట్టు అతడు యోహానును చెరసాలలో వేయించెను. ప్రజలందరూ బాప్తిస్మము పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదికి దిగివచ్చెను. అప్పుడు, నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడుగలవాడు. ఆయన యోసేపు కుమారుడని ఎంచబడెను. యోసేపు హేలీకి, హేలీ మత్తతుకు, మత్తతు లేవీకి, లేవి మెల్కీకి, మెల్కీ యన్నకు, యన్న యోసేపుకు, యోసేపు మత్తతీయకు, మత్తతీయ ఆమోసుకు, ఆమోసు నాహోముకు, నాహోము ఎస్లీకి, ఎస్లీ నగ్గయికి, నగ్గయి మయతుకు, మయతు మత్తతీయకు, మత్తతీయ సిమియకు, సిమియ యోషేకుకు, యోషేకు యోదాకు, యోదా యోహన్నకు, యోహన్న రేసాకు, రేసా జెరుబ్బాబెలుకు,
జెరుబ్బాబెలు షయల్తీయేలుకు, షయల్తీయేలు నేరికి, నేరి మెల్కీకి, మెల్కీ అద్దికి, అద్ది కోసాముకు, కోసాము ఎల్మదాముకు, ఎల్మదాము ఏరుకు, ఏరు యెహోషువకు, యెహోషువ ఎలియేజరుకు, ఎలియేజరు యోరీముకు, యోరీము మత్తతుకు, మత్తతు లేవీకి, లేవి షిమ్యోనుకు, షిమ్యోను యూదాకు, యూదా యోసేపుకు, యోసేపు యోనాముకు, యోనాము ఎల్యాకీముకు, ఎల్యాకీము మెలయాకు, మెలయ మెన్నాకు, మెన్న మత్తతాకు, మత్తత నాతానుకు, నాతాను దావీదుకు, దావీదు యెష్షయికి, యెష్షయి ఓబెదుకు, ఓబెదు బోయజుకు, బోయజు షల్మానుకు, షల్మాను నయస్సోనుకు, నయస్సోను అమ్మీనాదాబుకు, అమ్మీనాదాబు అరాముకు, అరాము ఎస్రోముకు, ఎస్రోము పెరెసుకు, పెరెసు యూదాకు, యూదా యాకోబుకు, యాకోబు ఇస్సాకుకు, ఇస్సాకు అబ్రహాముకు, అబ్రహాము తెరహుకు, తెరహు నాహోరుకు, నాహోరు సెరూగుకు, సెరూగు రయూకు, రయు పెలెగుకు, పెలెగు హెబెరుకు, హెబెరు షేలహుకు, షేలహు కేయినానుకు, కేయినాను అర్పక్షదుకు, అర్పక్షదు షేముకు, షేము నోవహుకు, నోవహు లెమెకుకు, లెమెకు మెతుషెలకు, మెతుషెల హనోకుకు, హనోకు యెరెదుకు, యెరెదు మహలలేలుకు, మహలలేలు కేయినానుకు, కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.